శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసం కొన్ని రోజులు, నిజ జ్యేష్ఠ మాసం కొన్ని రోజులు. సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి. మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. సింహరాశి సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ మాసంలో 12వ స్థానమైనటువంటి కర్కాటకంలో వ్యయస్థానంలో గురువు జూన్ 2వ తేదీ నుంచి ఉండటం వల్ల కొంత ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. స్థానచలనం, శుభకార్యములకు సంబంధించి కూడా కొంత ఖర్చులు అవుతాయి. కాబట్టి కొంత మంచి ఖర్చులు అవుతాయి, సార్థకమైనటువంటి ఖర్చులు మాత్రం పెరుగుతాయి సింహరాశి వారికి. ఇక 8వ స్థానంలో శనైశ్చరుడు, పనులు నిదానంగా పూర్తి కావటం, మనస్తాపం, ఏదో ఒక విషయంలో అసంతృప్తి, చికాకు. 7వ స్థానంలో రాహువు, కొంత ధైర్యం తెచ్చుకోవటం. 1వ స్థానంలో ఉన్నటువంటి కేతువు సింహరాశి వారి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలాగే సింహం నుంచి కనుక 10వ స్థానమైనటువంటి వృషభంలో రవి బుధులు, భాగ్యంలో కుజుడు, అలాగే 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం కొంత సింహరాశి వారికి జూన్ నెల మొత్తం కూడా బాగా పరిశీలన చేస్తే ఇది మిశ్రమ గ్రహ బలము అని చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో ఈ మాసం చాలా జాగ్రత్తగా లేకపోతే డబ్బులు మంచినీళ్ళ ప్రాయంలాగానే ఖర్చవుతూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తున్నాము అని అనుకుంటూ ఇబ్బందులు తెచ్చుకుంటారు సింహరాశి వారు. ఆటంకాలు చాలా వరకు చాలా చోట్ల ఎదురవుతాయి, కానీ పనులు మాత్రం పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు. చిన్న చిన్న ప్రయాణాలు మాటిమాటికి అధికంగా చేయవలసి వస్తుంది. ఇతరుల మీద ఆధారపడకుండా భవిష్యత్ ప్రణాళికలు ఏవైనా అమలు చేయండి. గత సమస్య చర్చల వల్ల కూడా కొంత మంచి పరిష్కారములు మీకు లభిస్తాయి. ఎటువంటి పక్షంలో కుటుంబ సభ్యుల యొక్క మాటకు విలువ ఇవ్వండి. ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వారికి మొండి బాకీల సంఖ్య ఈ నెల కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవ్వరికీ అప్పులు ఇవ్వకండి సింహరాశి వారు. ఉన్న డబ్బును పొదుపుగా ఖర్చు పెట్టుకునే విధంగా వాడుకోండి. ఈ జూన్ నెల 20వ తేదీ తరువాత కొంత వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కొంత ఆరోగ్య ఇబ్బందులు కూడా, అంటే అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. రోజువారీ కార్యములు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల యందు కూడా సరిగ్గా దృష్టి ఉంచలేనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే విహార యాత్రలకు ప్రణాళికలు రచిస్తారు. ఒక సమస్య జూన్ నెల 16వ తేదీ తర్వాత పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జీవన స్థితి మార్పు కోసం పలు పథకాలను తయారు చేస్తారు. విమర్శలకు అపనిందలకు దూరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఖర్చు, అనారోగ్యం ఈ 2 విషయాల్లో కూడా కొంత సింహరాశి వారికి
ఈ మాసం ఇబ్బంది అని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్య అనేటువంటిది మంచి కాలేజీల్లో సీటు వచ్చినప్పటికీ విద్యాభ్యాసంగం బాగా ఒత్తిడిగా సాగుతుంది. పుణ్యకార్యములు చేయడం, సాంఘిక కార్యక్రమాలు చేయడంలో ఎక్కువగా దృష్టి ఉంచుతారు. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు సక్సెస్ అనేటువంటిది కూడా అవుతారు. ఆర్థిక కార్యకలాపముల యందు జాగ్రత్తగా లేకపోతే డబ్బు నిలువలనేటువంటివి కొంత ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. సానుకూల ఫలితాల కోసం గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంది. కొన్ని విషయముల్లో ఇంట్లో కానీ, బయట కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీరు ఏమీ చెయ్యలేని సందర్భంలో మౌనంగా ఉండటం అనేటువంటిది సింహరాశి వారికి చాలా మంచిది, ఉత్తమం. ఎందుకంటే మీరు ఏమీ తప్పు చేయకపోయినా మీ మీద కొంతమంది అసూయ, ఈర్ష్య, ద్వేషాలతోని మీకు లేనిపోని ఇబ్బందులు కూడా కలిగింపచేసే ప్రయత్నం చేస్తారు. అయినా పట్టుదలతో అడుగు వేయండి. అలాగే ఉద్యోగపరంగా కూడా ఒత్తిడి విపరీతంగా లేకపోలేదు. చిరునవ్వుతో దాన్ని దాటే ప్రయత్నం చేయండి. బాగా ఇబ్బంది అయితే కనుక ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకుంటే కనుక కొంత సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు కలగవచ్చు. రాజకీయ నాయకులకు కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. పదవీ యోగ ప్రాప్తి కూడా కలిగే ఆస్కారం ఉంది. సింహరాశి వారు ఈ మాసమంతా కూడా ప్రతినిత్యము సూర్య నమస్కారాలు చేయటంతో పాటుగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం, హనుమతు దేవాలయ దర్శనం చేసుకోండి. ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తూ దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణం చెయ్యండి. అది మీకు చాలా వరకు కూడా శని సంబంధమైనటువంటి దోషాలను పోగొడుతుంది. శుక్రవారం నాడు ఇంట్లో నిమ్మకాయ దొన్నెల్లో రాహుకాల దీపాలు పెట్టించండి అమ్మవారి దగ్గర. అది కూడా కొంత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దైవారాధన వీలైనంత చెయ్యడము, నవగ్రహ ప్రదక్షిణములు చేయడం వల్ల కొంత సింహరాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు కూడా అధికంగా కలుగుతాయి. ఇక ఇవే కాకుండా వ్యక్తిగత జాతక రీత్యా ఏమైనా ఇబ్బందులు కనుక ఎదురయ్యి ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అనుకుంటే కనుక వ్యక్తిగత జాతకానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తప్పకుండా నేను మీకు మాట్లాడుతాను. తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దశ అంతర్దశ వివరాలు, ఏ పరిహారాలు పాటించాలి, ఏవైనా పూజలు అవసరమా అనేటువంటి విషయాల్లో కూడా కొంత ఖచ్చితంగా కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే నాతో మాట్లాడటం కుదురుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. సింహరాశి వారు ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు పొందాలి అని ఆశీర్వచనమిస్తూ వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క కృపతో మీకు విజయాలు ప్రాప్తిస్తాయి. జై శ్రీరామ్.